అందరికి నమస్కారం. మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్ తోటి మరొకసారి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇవాళ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి రావడం జరిగింది. అది ఏమిటంటే మనకి ఇంపార్టెంట్ డేట్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మొన్న జనవరి 2 తారీఖున అది మీ ముందుకి ఇయాల వీడియోతో రావడం జరిగింది. ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇదొక పోస్ట్‌ని అంటే ఎగ్జామ్ డేటు అదే జీడీ కానిస్టేబుల్ అలాగే ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్‌కి సంబంధించి ఎగ్జామ్ డేట్లు ఎప్పుడుంటాయనేది తెలియజేయనుంది. మనం ఇదొక వీడియోలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్‌కి సంబంధించి సెల్ఫ్ స్లాటింగ్ బుకింగ్ అంటే ఏమిటి? అలాగే ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పటి నుంచి స్టార్ట్ అయితది? అలాగే ఎగ్జామ్ డేటు అనేది రిలీజ్ కావడం జరిగింది. అది ఎప్పటి నుండి? అలాగే ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇదొక వీడియోలో తెలుసుకుందాం. అదే మన ఛానల్ నుండి వచ్చే ఆహ్, కంటెంట్ నచ్చితే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళగానే మనకి ఇంపార్టెంట్ నోట్స్ అనేది ఆల్రెడీ వెళ్ళింది. జనవరి 2వ తారీఖు మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుండి నాన్ టెక్నికల్ అండ్ సంబంధించి మనకి మొన్న వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడేమో మల్టీ టాస్కింగ్‌కి సంబంధించి ముందుగా మనం తెలుసుకుంటే కమ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ సెల్ఫ్ స్లాటింగ్ అంటే ఇది జనవరి 15 నుండి 2026 అంటే ఈ మంత్ జనవరి 15 నుండి మనకి సెల్ఫ్ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే సెల్ఫ్ స్లాట్ అంటే ఏందంటే మీ యొక్క ఎగ్జామ్‌ని మీరే ఎంచుకోవడం, అలాగే మీ యొక్క షిఫ్ట్‌ని మీరే ఎంచుకోవడం. ఒక్కసారి సెల్ఫ్ స్లాట్ అనేది మీరు ఓపెన్ చేసి అదొక డేట్‌ని ఫిక్స్ చేసి మీరు యొక్క ఓకే చేస్తే మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. ఓకే అండి. అర్థమవుతుందా? ఇది సెల్ఫ్ స్లాట్ అంటే మీ యొక్క ఎగ్జామ్‌ని మీ యొక్క అందుబాటులో నియరెస్ట్ ప్లేస్‌లో మనం సపోజు హైదరాబాదు ఇక్కడ ఆంధ్ర అయితే విజయవాడ, ఆహ్, ఒంగోలు అలాగే ఇటు సైడ్ తిరుపతి, విజయవాడ, గుంటూరు ఇట్లా నియరెస్ట్ ప్లేస్‌లో మీకు నచ్చిన డేట్‌నో, మీ యొక్క కన్వీనియంట్ తేదీలో మీ యొక్క షిఫ్ట్‌ని మీరు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అలా ఉంటే ఆ షిఫ్ట్‌లో ఏదో ఒక షిఫ్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకొని సెల్ఫ్ స్లాట్ అనేది మనకి ఎస్ఎస్‌సి కల్పించింది. అలాగే మనకి లాంగెస్ట్ డిస్టెన్స్ లేకుండా షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే మనకి నియరెస్ట్ ప్లేస్‌లో ఉండేటట్టు మనం షిఫ్ట్ చేసుకోవడానికి ఇది ఇచ్చేశారు. మనకి అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిద్దంటే ఫిబ్రవరి 4, 2026 అంటే మనకి ఫిబ్రవరి 4 నుండి మనకి ఇదనేది ఎగ్జామ్ డేట్ ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అలాగే హవాల్దార్‌కి సంబంధించి నాన్ టెక్నికల్ పోస్ట్‌కి సంబంధించి మనకి ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి మనకి సంబంధించి ఇది నోటిఫికేషన్ 2025లో రావడం జరిగింది. దానికి సంబంధించి యాక్చువల్లీ సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎగ్జామ్ అనేది పూర్తి కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్‌పోన్ అయితూ లాస్ట్‌కి మనకి ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళైనా వాటికి రివిజన్ చేసేయండి. అయినోళ్ళు త్వరగా మీరు యొక్క మాక్ టెస్ట్ రాసేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇదొక అడ్మిట్ కార్డుకు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమి తీసుకోకూడదు అనేది ఇప్పుడు ఒకటి చెప్తాను. మీకు ఒక వీడియోలో కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయడం లేదా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే దీనికి ఏమేమి కావాలనేది మామూలుగా చెప్తున్నాను. అది అడ్మిట్ కార్డ్ అయితే మీ యొక్క డౌన్లోడ్ అడ్మిట్ కార్డు, అలాగే మీ యొక్క ఐడీ ప్రూఫ్సు అంటే ఏదైనా ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ విత్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క దాంట్లో ఏమున్నదో అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉన్నది, ఒరిజినల్ ఎట్లా ఉన్నది, ఆధార్ కార్డ్ ఎట్లున్నది 2 మ్యాచ్ అయిందా లేదా తీసుకెళ్ళి మీ యొక్క అది తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే మీ పెన్ను, పేపర్ ఎటువంటి అవసరం లేదు. పాస్‌పోర్ట్ కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోండి. కానీ అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన న్యూ ఎడ్యుకేట్ మోడల్ ప్రకారం అయితే ఓకే అండి. ఇదండి ఎస్ఎస్‌సీ, ఎంటీకి సంబంధించి. అలాగే మనకి జీడీ కానిస్టేబుల్ నుంచి మనకి ఎగ్జామ్ డేట్ 23 ఫిబ్రవరి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా సెల్ఫ్ స్లాట్ ఇవ్వలేదు. సో ఇదండి ఎస్ఎస్‌సీ, ఎంటీకి సంబంధించి ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నుండి వచ్చే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే అండి.